ఒక ఎలక్ట్రిక్ వాహనానికి లైఫ్ టైం వారంటీ ఇస్తే ఎలా ఉంటుంది? కస్టమర్లు ఆ ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఎగబడతారు. ప్రజల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై నమ్మకం పెరుగుతుంది. ప్రపంచం కాలుష్యం నుండి ఉపశమనాన్ని పొందుతుంది. అంతా బానే ఉంది, కానీ నిజంగా అలాంటి టెక్నాలజీ ఉందా అంటే మేము అటువంటి బ్యాటరీ టెక్నాలజీని తయారు చేయడానికి సిద్ధం అంటుంది చైనాకు చెందిన గోషన్ హైటెక్ కంపెనీ. తాము తయారు చేసే బ్యాటరీకి 130 సంవత్సరాల లైఫ్ టైం ఉంటుందని చెప్తుంది. ఈవీ ఇండస్ట్రీని షేక్ చేసే ఆ టెక్నాలజీ ఎలా పనిచేస్తుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. 2023 సంవత్సరం మే నెలలో గోషన్ హైటెక్ కంపెనీ ఒక సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని ప్రదర్శించింది. తమ బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్ల రేంజ్ వస్తుందని, 18 నిమిషాల్లోనే ఛార్జింగ్ అవుతుందని ఒక వీడియోని విడుదల చేసింది. గోషన్ కంపెనీ L600 ఆస్ట్రోనియో అనే ఒక సరికొత్త బ్యాటరీ టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ బ్యాటరీలో మ్యాంగనీస్ పదార్థాన్ని డోప్ చేశారు. ఇలా డోప్ చేయడం వల్ల రూమ్ టెంపరేచర్ లో ఈ బ్యాటరీలు 4000 లైఫ్ సైకిల్స్ ఇస్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. అదే బ్యాటరీ ప్యాక్ ని 18 నిమిషాల్లో ఛార్జింగ్ చేస్తే 1800 లైఫ్ సైకిల్స్ వస్తుందని ప్రకటించింది. ఇక గోషన్ కంపెనీ తయారు చేసిన బ్యాటరీ ప్రోటోటైప్ స్టేజ్ లో 600 కిలోమీటర్ల రేంజ్ వరకు అందిస్తుంది. 4000 లైఫ్ సైకిల్స్ తో సుమారుగా 20 లక్షల కిలోమీటర్లు తిరగచ్చు అన్నమాట. ఒక లైఫ్ సైకిల్ అంటే అర్థం ఒకసారి ఛార్జ్ చేసి ఆ ఛార్జ్ ని ఉపయోగిస్తే ఒక లైఫ్ సైకిల్ పూర్తయింది అన్నమాట. సగటున భారతదేశంలో సంవత్సరానికి ఒక కారులో 15,000 కిలోమీటర్ల వరకు తిరుగుతారని ఒక అంచనా. దీన్ని ఉదాహరణగా తీసుకుంటే 4000 లైఫ్ సైకిల్స్ కి 130 సంవత్సరాల పాటు ఈ బ్యాటరీ జీవితకాలం వస్తుందని చెప్పి కంపెనీ యొక్క వాదన. ఇక L600 ఆస్ట్రోనియా బ్యాటరీ అసలు కెమిస్ట్రీ ఏంటంటే LMFP అంటే లిథియం మ్యాంగనీస్ ఐరన్ ఫాస్ఫేట్. ఈ LMFP సెల్ కెమిస్ట్రీనే ఈ బ్యాటరీలో ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీ యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క ఎనర్జీ డెన్సిటీ 240 వాట్ అవర్లు కేజీకి. అంటే ఎన్ఎంసి కెమిస్ట్రీ కంటే ఎనర్జీ డెన్సిటీ తక్కువ, ఎల్ఎఫ్పి ఎనర్జీ డెన్సిటీ కంటే ఎక్కువ. అలానే దీని యొక్క వాల్యూమెట్రిక్ డెన్సిటీ 525 వాట్ అవర్ పర్ లీటర్స్. కంపెనీ చెప్పే మాటలు ఏంటంటే ఈ బ్యాటరీలు 4000 లైఫ్ సైకిల్స్ వరకు డీగ్రేడ్ అవ్వవు అని చెప్తున్నారు. డీగ్రేడేషన్ అంటే అర్థం ఏంటంటే కంపెనీ చెప్పిన రేంజ్ తగ్గిపోవడాన్ని డీగ్రేడేషన్ అంటారు. వీళ్ళ ప్రకటన ప్రకారం 4000 లైఫ్ సైకిల్స్ పూర్తయిన తర్వాతే డీగ్రేడేషన్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ ని టెస్టింగ్ కూడా ఒక రేంజ్ లో చేశారు. మొదటిగా నెయిల్ పెనట్రేషన్ టెస్ట్ చేశారు. అంటే ఈ బ్యాటరీ లోపలికి మేకులు దిగ్గొట్టారు, అయినా ఏమీ కాలేదు. బ్యాటరీలను తొక్కించారు. థర్మల్ రన్అవే టెస్ట్ చేశారు, హాట్ బాక్స్ టెస్ట్ చేశారు, షార్ట్ సర్క్యూట్ టెస్ట్ చేశారు. ఇలా అన్ని టెస్టుల్లో కూడా తమ బ్యాటరీలు సక్సెస్ అయ్యాయని చెప్తున్నారు. ఇక ఈ బ్యాటరీ ప్యాక్ డిజైనింగ్ లో కూడా ఇన్నోవేషన్ ని తీసుకొచ్చారు. ఇలా ఇన్నోవేషన్ ద్వారా దీని ప్యాక్ స్ట్రక్చర్ లో 45% సైజు తగ్గించగలిగారు. అలానే బరువు కూడా 32% తగ్గించగలిగారు. వైరింగ్ హార్నెస్ లో కూడా 26% తగ్గించగలిగారు. ఈ సరికొత్త మార్పులతో ఈ బ్యాటరీ టెక్నాలజీని రూపొందించామని కంపెనీ ప్రకటించారు. సాధారణంగా మార్కెట్ లో లభించే ఎలక్ట్రిక్ కార్లకి కంపెనీలు ఇస్తున్న వారంటీ 1,60,000 కిలోమీటర్లు లేదా 8 సంవత్సరాలు. ఈ కంపెనీ 130 సంవత్సరాలు వారంటీ ప్రకటించకపోయినా కనీసం 15 సంవత్సరాలు వారంటీ ప్రకటించిన మార్కెట్ లో సంచలనమనే చెప్పాలి. కంపెనీ ఈ బ్యాటరీలను 2024 సంవత్సరానికి తయారు చేస్తామని ప్రకటించింది. గోషన్ ప్రకటించిన ఈ బ్యాటరీలో 140 కిలోవాట్ అవర్ల బ్యాటరీ ప్యాక్ ని యూజ్ చేస్తే ఎలక్ట్రిక్ కారులో 1000 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. అంతా బానే ఉంది, కానీ ఈ బ్యాటరీ టెక్నాలజీలో కొన్ని లిమిటేషన్స్ కూడా ఉన్నాయి. బ్యాటరీ ధర. ఈ బ్యాటరీలను మాస్ ప్రొడక్షన్ చేయకపోతే బ్యాటరీ రేట్లు కార్ రేటు వరకు ఉండవచ్చు. ఈ కార్ లో ఉండే బ్యాటరీని రీప్లేస్ చేయడానికి ఎంత లేదన్నా 8 లక్షల రూపాయల నుండి 16 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. అంత డబ్బు పెట్టి బ్యాటరీ రీప్లేస్ చేయడం బదులు కొత్త కారే కొనుక్కోవచ్చు కదా అనే ఆలోచనలు కూడా వస్తాయి. మార్కెట్ లోకి ఈ బ్యాటరీలు వస్తే చిన్న సైజు ఎలక్ట్రిక్ స్కూటర్ లోకి 3 వీలర్స్ లోకి తీసుకొస్తే మధ్య తరగతి కస్టమర్స్ కి ఉపయోగం. కానీ 30-40 లక్షల రూపాయల కార్లలో ఈ బ్యాటరీలు పెడితే ధనవంతులకి తప్పిస్తే సాధారణ కస్టమర్లకి ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం కష్టమని చెప్పొచ్చు. మరొక లిమిటేషన్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉండవచ్చు. కంపెనీ వాళ్ళు చెప్తున్న 240 వాట్ అవర్ల ఎనర్జీ డెన్సిటీ నిజంగా రెడీ అవుతుందా లేదంటే వీళ్ళ ప్రకటనకైనా అనేది నిరూపణ కాలేదు. ఇనీషియల్ స్టేజెస్ లో ఉంటే గనక ఈ ఎనర్జీ డెన్సిటీని అందుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం
అవకాశం ఉంటుంది. ఒకవేళ తక్కువ ఎనర్జీ డెన్సిటీ ఉంటే గనక వీళ్ళు చెప్పిన ప్రకారం బ్యాటరీ ప్యాక్ ని ఒక ఎలక్ట్రిక్ కార్ లో పెట్టాలంటే బరువు పెరిగిపోతుంది, అలానే సైజ్ కూడా పెరిగిపోతుంది. అలా పెరగడం వల్ల వాహనంలో ఈ బ్యాటరీ ప్యాక్ ని పెట్టడం సాధ్యమయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఒక్కటైతే నిజం, గోషన్ L600 బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వాళ్ళు చెప్పినట్టుగానే విజయం సాధిస్తే ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ కస్టమర్ల సమస్యలు తీరినట్టే అని భావించవచ్చు. మరి గోషన్ హైటెక్ రీసెర్చ్ ఫలిస్తుందా లేదా, మరికొన్ని నెలల్లోనే దీని ఫలితాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది లైఫ్ టైం బ్యాటరీ టెక్నాలజీ సంబంధించిన పూర్తి సమాచారం. మీలో కూడా ఎవరైనా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ రివ్యూని మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ ని ఫిల్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే MVS ఆటో తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కంటెంట్ కోసం ఈవీ కుర్రాడి ఛానల్ ని, రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడి రివ్యూస్ ఛానల్ ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ది నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.